హాయ్ హలో ఆల్. సో ఇంటికి బంధువులు వచ్చినప్పుడు నార్మల్ పులిహోర ఇలాంటివి అన్ని స్పెషల్స్ చేస్తారు కదా పిండి వంటలు చేసినప్పుడు. సో పులిహోర బదులు ఇలాగ మెంతి రైస్ అయితే ట్రై చేయండి, వాళ్ళు కూడా చాలా మెచ్చుకుంటారు. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది రెసిపీ అనేది. సో నాకు ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం. మా అమ్మ అయితే ఇలాగా చేసి పెట్టేది, నేను బాగా ఎమ్మీగా తినేస్తా అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజీలకి వెళ్ళినప్పుడు. సో బాక్స్కి అయితే ఇది కట్టించేసుకుంటా అంటే చాలా బాగుంటుంది. టమోటా మెంతి రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. చూసేయండి రెసిపీ. సో బాగా పోపులోని ఇలా మగ్గిచ్చేసుకోవాలి ఆయిల్లో అనేది. సో పచ్చివాసన వెళ్ళిన వరకు మగ్గించుకున్న తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకొని బాగా మెంతే కూర బాగా ఉడికించాలి. చూసారా, అలాగ మగ్గించుకోవాలి. సో ఆయిల్ మీకు ఇష్టపడితే ఎక్కువ వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇది 1 వీక్ 6 డేస్ అయినా కూడా నిల్వ ఉంటుంది ఇది. సో టమాటా ప్యూరీ వేసేసి ఉప్పు కారం తగినంత వేసి బాగా మగ్గిచ్చేసుకోవాలి. సో మధ్యలో అలా తెల్లుల్లి కూడా నలిచేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర అప్పుడప్పుడు యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. చూసారా, అలాగా బాగా దగ్గరకు అయిపోవాలి. ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అప్పుడు బాగా ఉడికిపోయాక. అప్పుడు దింపేసుకొని చూసారు కదా, ఇలాగా పులిహోర ఎలాగైతే కలుపుకుంటామో అలాగైతే ఇది డైరెక్ట్ రైస్లో ఇలా కలిపేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో మై పేజ్.